హాయ్ గైస్, ఈరోజు మేమైతే ఇరుముడి అనే రవితేజ అన్న ఈ మూవీకి రివ్యూ చెప్పడానికి వచ్చాము మీ ముందుకు. సో మా చెప్పాం ఎలా ఉంది మూవీ. అసలు మీరు రివ్యూ అనకూడదు, ఆ సినిమా గురించి రివ్యూ రేటింగ్స్ అనేవి ఇవ్వకూడదు. ఎందుకంటే సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు ఫిల్మ్ ఐ థింక్. అయితే కొంతమంది చాలా మంది రివ్యూస్ కూడా నేను చూశాను. సో గైస్, నేను కూడా మూవీ చూసి ఇప్పుడే వచ్చాను. కావాలంటే మీకు క్లిప్ పెడితే అది కూడా మీరు చూడండి. సో మూవీ విషయానికి వస్తే గైస్, ఎక్స్ట్రీమ్లీ సూపర్ గా ఉంది. రవితేజ అన్న కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, గాల్లో కార్లు లేవాలా అవన్నీ కాకుండా స్మూత్ గా మూవీ వెళ్ళిపోతుంది గైస్. మీరైతే వెళ్ళి డాన్సులు చూసేయండి, తప్పకుండా ఎంజాయ్ అయితే చేస్తారు. సో అలాగే కొంతమంది రివ్యూవర్స్ గురించి కూడా మాట్లాడాలి ఈరోజు. కొంతమంది రివ్యూలో ఎలా చెప్తున్నారు, వాళ్ళకి అందాల్సిన అందలేదు అనుకుంటా. సో చాలా మంచి మూవీని కూడా నెగిటివ్ చేసి దెంగుతున్నారు భయ్య. నిజం చెప్పాలంటే మీరు అవన్నీ ఏం పట్టించుకోకుండా రవితేజ అన్న యాక్టింగ్ కోసం వెళ్ళిపోయింది భయ్య. సూపర్ అంటే సూపర్ ఉంది. కొంతమంది రివ్యూ నా కొడుకులకి డబ్బులు అందక ఏదో నెగిటివ్ రివ్యూలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాటిలో చాలా మంది పేర్లు చెప్పాను కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు. ఆ మూవీ చూసారో లేదో కూడా తెలియదు మనకు. సో మీరు అవన్నీ ఏం పట్టించుకోకుండా రవితేజ అన్న మూవీని ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. అవుట్ స్టాండింగ్ ఉంది గాయస్ మూవీ అయితే. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? సినిమా అసలు కొంతమంది ఇచ్చిన రివ్యూస్ అనేది బ్యాడ్ రివ్యూస్. దాంట్లో ఒక ఎమోషనల్ కంటెంట్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇరుముడి. సినిమా నచ్చలేదు అంటే వాళ్ళ మైండ్ సెట్ బాగాలేదనే చెప్పాలి. అసలు వాళ్ళు చూడరు మచ్చా. కొంతమంది అయితే మూవీ చూడకుండానే బ్యాడ్ రివ్యూస్ పెట్టేస్తారు. ఎందుకంటే అది హీరో రవితేజ అన్నని చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే చాలా మంది హేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అలాంటి ఎదవలే కావచ్చు మూవీ నచ్చలేదు అనేటోళ్ళు. అయితే మీరైతే వెళ్ళి రవితేజ అన్న మూవీ చూసేయండి. అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్ గా మూవీ అయితే ఉండడం జరిగింది. చెత్త రివ్యూస్ పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్స్ అంటారు చూడండి, టమాటాలు ఇస్తాం, మేము పూలు తక్కువ వేసుకున్నాం, ఉల్లిగడ్డలు ఇస్తాం, ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకండి గాయస్. సూపర్ అంటే సూపర్. ఎక్స్ట్రీమ్ గా మీరు ఎంజాయ్ చేయకపోతే కింద కామెంట్ సెక్షన్ లో వచ్చి మమ్మల్ని తిట్టండి, నో ప్రాబ్లం. రివ్యూ నా కొడుకులు మాత్రం పట్టించుకోకండి. జెన్యున్ హార్ట్ఫుల్ పర్సన్ కి సినిమా నచ్చుతుంది, నచ్చాల్సిన సినిమా ఇది. సూపర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హైలైట్ అంటే హైలైట్ ఉంది గైస్. నచ్చకపోతే మాత్రం మమ్మల్ని కామెంట్లు తిట్టండి. కానీ ఆడియన్ కూడా ఒక ప్రోమాలోకి వెళ్ళిపోయేంత బాగుంది సినిమా. ఈ సినిమా గురించి రవితేజ అన్న గురించి మాట్లాడే అర్హత మనకు లేదు, అంత స్థాయి కూడా మనకి కాదు కాబట్టి మేము మాట్లాడట్లేదు. కానీ యాక్టింగ్ మాత్రం పీక్ ఉంది భయ. వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. మా రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సైనింగ్ కూడా చేయండి.